ఇప్పుడే శ్రీశైలం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఘాట్ రోడ్లని దాటి ఇప్పుడే శ్రీశైలం చేరుకున్నాం. చూడండి మా వాళ్ళు ఇప్పుడే శ్రీశైలం రాగానే ఉమేశ్వరంకి వెళ్ళి డైరెక్ట్ శ్రీశైలం వచ్చేసాం. శ్రీశైలం రాగానే మొత్తం స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. మా వాళ్ళు మొత్తం స్నానం చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు మనకు ఇప్పుడు పుష్కర ఘాట్ తెలంగాణ, ఇప్పుడు మేము ఉన్నదేమో ఆంధ్ర. ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళొస్తాం అనమాట బయటకి. ఈ పక్కనే మనకు డ్యామ్ ఉన్నది, పక్కనే డ్యామ్ ఉన్నది, శ్రీశైలం డ్యామ్ ఉన్నది. చూడండి మొత్తం మామూలు మాత్రం ఇప్పుడే పుష్కర ఘాట్ దగ్గర స్నానాలు చేస్తున్నారు. స్నానం చేసిన తర్వాత మేము శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తాము. అందరు స్నానాలు అయితే చేస్తుండ్రు ఏకంగా మొత్తం. చూడండి మామూలు మొత్తం ఏడు కాడికి ఆడుకుంటారు. వాటర్ ఎంత ఫ్రెష్ గా ఉందో చూస్తలేరు కానీ ఆడుకుంటూ మాత్రమే. చూడండి మొత్తం పొల్యూషన్ అయిపోయినాయి వాటర్ దాదాపుగా. కవర్లు అవి వేసి మొత్తం మొత్తం మీద వేసారు. నేను మాత్రం అప్పుడే త్వరగా 2 కొద్దిసేపు కొట్టేసి బయటకు వచ్చేసిన. నేను తొందరగా వచ్చిన బయటకి, నాకే ఉండదు తొందరగా వచ్చిన. ఎందుకంటే బయట బట్టలు కావాలి, కూర్చోవాలిగా, మళ్ళీ దొంగలు ఉంటే ఇబ్బంది. మంది ఎక్కువ ఉన్నారు రష్. వాళ్ళు ఇంతసేపు కూర్చున్నారు, వాళ్ళు పోయి ఈత కొడుతున్నారు. నేను వచ్చి బయటకు వచ్చిన, త్వరగా ఈత కొట్టి బయటకు వచ్చిన. వాళ్ళు మొత్తం పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఏకంగా ఘోరంగా చేస్తారు. ఘోరంగా ఎంజాయ్ చేస్తారు. ఇది మా వినాయకుడు ఇక్కడే లోపలికి వేశారు. ఇక్కడ కాళ్ళ కిందకి అవుతుందని మా వాళ్ళు ఇస్తే మళ్ళీ లోపలికి వేస్తున్నారు వినాయకుడి మార్గం. ఇక్కడ కాళ్ళ కిందకి దేవుణ్ణి అని మళ్ళీ లోపలికి వేస్తున్నారు. లోపలికి వేస్తారు మొత్తం. చూడండి మధ్యలో మొత్తం మునిగిపోయాడు, అక్కడ వేస్తున్నారు. ఇది మొత్తం కాళ్ళ కిందకి అవుతుందని అందుకే లోపలికి వేస్తారు. డ్యామ్ చూడండి ఎంత దగ్గరలో ఉంది చూడండి డ్యాము, శ్రీశైల డ్యాము. మొత్తం వాటర్ లేవేశారు. మొత్తం కృష్ణానది మొత్తం ఎండిపోయింది. ఏడికాడికి కృష్ణానది మొత్తం ఎండిపోయింది, ఏ లేదు కాడికి పోయింది. మొత్తం రాళ్ళు మాత్రం ఏడికంగా ఘోరంగా జారుతున్నాయి ఫ్రెండ్స్. మరి దర్శనానికి పోతుంటే మరొక వీడియో చేసి చెప్తాను. తాగడానికి మంచి నీళ్ళు, ఫ్రీ వాటర్. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఎంట్రన్స్ ఇది. మెయిన్ గోపురం జంక్షన్ ఎదురుగా కనిపించేది మనకు ముఖద్వారము. ఇక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కొన్ని పార్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవుతున్నందుకు ఇక్కడికి వెళ్ళి మనకి ఎంట్రీ లేదు. ఎంట్రన్స్ మెయిన్ కాబట్టి కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి, అందుకని ఇక లేదు. ఇది ఎగ్జిట్. బయటికి నేను లోకల్ తిరగడానికి ఇక్కడ ఆటోలు కానీ జీపులు కానీ అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడు. ఇక ఈ లోకల్ తిరగడానికి సిద్ధరామయ్య బిల్డింగ్, అది షాపింగ్ మాల్ పెద్దది, అందులో అన్ని దొరుకుతాయి. కృష్ణాలో అయితే బోటింగ్ అయితే చేస్తున్నాం. బోటింగ్ ఛార్జ్ కూడా తక్కువనే ఉంటది. మేము మా గ్యాంగ్ మొత్తం అయితే బోటింగ్ చేస్తున్నాం. లేడీస్ అయితే రాలేదు, పూర్వం మొత్తం వచ్చిన బోటింగ్ అయితే మొత్తం మధ్య దాకా తీసుకుపోతాడు, మన లోపల దాకా తీసుకెళ్తాడు. కొంచెం దూరం పోయినాకైతే మనకు అక్కమ్మ గుహలు కూడా ఉంటాయంట. దానికైతే మన టైం అయితే ఎక్కువ పడుతుంది. అంటే అంత టైం మన దగ్గర లేదని అక్కడైతే లేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే అక్కమాదేవి గుహలు కూడా చూద్దాం. ఎవరన్నా అక్కమాదేవి గుహలు చూసినట్టు మాత్రం మన ఛానల్కి అయితే కామెంట్ పెట్టండి ఎట్లుంటుందో. నెక్స్ట్ టైం అయితే మనం కూడా విజిట్ చేద్దాం. మా గ్యాంగ్ అంతా మస్తు ఎంజాయ్ చేస్తాం, చిల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారు, మంచిగా వాటర్ లో ప్రయాణిస్తారు అనమాట. మనం అయితే 4-5 సార్లు వచ్చినాం అనుకో, మొత్తం లోపల దాకా తీసుకెళ్తారు అనమాట. మొత్తం అన్న చూడండి మొత్తం వాటర్, ఎటు చూసిన వాటర్, కృష్ణా వాటర్ మీద అట్లా ప్రయాణిస్తున్నాం. ఇంకా సేఫ్టీ కోసం అయితే సేఫ్టీ బ్యాగ్స్ కూడా వేసారు అనమాట. ఇంకా బోర్డు ఎక్కిన ప్రతి ఒక్కరికి అయితే కంపల్సరీ అయితే సేఫ్టీ బ్యాగ్స్ అయితే వేసుకోవాలి. సేఫ్టీ బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి చూడండి, సేఫ్టీ బ్యాగ్స్ కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఎక్కువ శాతం కూడా నిలబడలేరు. మనకు ఎల్లో కలర్ లో కనిపించే బిల్డింగ్ తెలంగాణ పవర్ హౌస్ అనమాట. అందులోకి వెళ్ళే వాటర్ పోయి బయటకు వెళ్తాయి అనమాట, మన పవర్ హౌస్ లోకి వెళ్తాయి. ఆడ ఉంటుంది అనమాట, చిన్న కొనాలు ఉంటది అనమాట. అందులోకి వెళ్తే మనకు కనిపించేదేమో అక్కమాదేవి గుహలకు పోయే దారి అనమాట. మా కిట్ సైడ్ ఆంధ్ర పవర్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో అది, లెఫ్ట్ సైడ్ ఇది ఉంటుంది డ్యామ్ కి. ఇదైతే మనకైతే రువ్వే. ఇంకా కిందికి నడుచుకుంటాం మెట్ల ద్వారా ఎక్కడైతే ఇట్లా మంచిగా సింపుల్ గా అయితే వెళ్ళిపోవచ్చు, లిఫ్ట్ లేక. రువ్వే మస్తు ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ అయితే కంపల్సరీ శ్రీశైలం పోయినప్పుడు అయితే మీరు కూడా ట్రై చేయండి. మస్తు అంటే బాగుంటది గైస్. తర్వాత అయితే స్నానం చేసి పైకి వచ్చినాక అయితే మేమైతే టిఫిన్ అయితే చేసినాం. ఇంకా టిఫిన్ ఏం చేద్దాం అనుకుంటే అయితే ఇక్కడైతే 2 రకాల బోండాలు ఉన్నాయి. ఇంకా పులిహోర ఉంది, బొంగుల పులిహోర ఉంది, ఇంకా పకోడీ మిర్చి అయితే ఉన్నాయి, వడాస్ ఉన్నాయి.
ఇడ్లీ అయితే తీసుకున్నాం, ఇడ్లీ బోండా అయితే తీసుకున్నాం. ఇడ్లీ తింటారు, ఇడ్లీ బోండా తింటాను అయితే బోండా తీసుకున్నాం. పులిహోర కూడా ఉన్నారు బయట, పులిహోర ఉప్మా సపరేట్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా తిన్న తర్వాత అయితే ఆల్రెడీ మనకు నైట్ దర్శనం అయిపోయింది కదా, ఇంకా జాతర చేయాలి, జాతర చేద్దామని అయితే వచ్చినాం. జాతర చేయాలి, టిఫిన్ చేసి అయితే జాతర అయితే చేస్తాం. ఇంకా జాతర చేసి అయితే ఇంకా రిటర్న్ పైన అయితే వెళ్దాం. ఇంకా పోతుంటే కూడా కొన్ని ప్లేస్లు ఉంటాయి, ఆ ప్లేస్లు కూడా చూపిస్తాను మీకు. మంచి మంచి ప్లేస్లు ఉంటాయి, ఎగ్జామ్ ప్లేస్ ఉంటాయి. ఇంకా టిఫిన్ మాత్రం బాగానే ఉంది. అందరం బయట ఉన్నాం మెయిన్ టెంపుల్. దర్శనం అయితే కంప్లీట్ అయింది. దీపము ఇటు సైడ్ మొత్తం జాతరలు ఉండేది, మొత్తం బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు, గాజులు, కుంకుమ, పసుపు అన్ని ఉండేది. కానీ పక్క తీసేసారు, మరి రోడ్డు పెద్దగా చేస్తున్నట్టుంది, అందుకే తీసేసారు. అది ఎక్కడ ఉందో జాతర, మా వాళ్ళు జాతర చేస్తా అంటే చూపిస్తారు, అది కూడా మన వీడియోలో పెడతాను. జాతర చేస్తున్నాం ఫ్రెండ్స్, జాతరలో 3 కార్లు తీసుకున్నాం మేము. చార్జర్ వచ్చింది అన్ని ఆర్డర్ వస్తాయి మావా, అంత కంపెనీ రాలేరు. అప్పుడు తీసుకుపోయిన కేబుల్ వచ్చింది, కేబుల్ వస్తుంది, ఒకసారి యూఎస్బి కేబుల్ వచ్చింది, ఒకసారి అది వచ్చి అంతేనా? ఏ కలర్ కావాలి నీకు? 50 రూపాయలకి తీసుకో. గ్రీన్ కలర్స్ అంటున్నాం చూడు, మళ్ళా తెచ్చేసి వేస్ట్ కదా. ఇది ఉండని అదే గ్రీన్ అంటే చూడు, ఇంకోటి దీంట్లో గ్రీన్ గ్రీన్ లేదు తీసుకో. ఏదైనా వేరే కలర్ ఏదండి, ఏదైనా ఏ కలర్ అయినా అన్ని గెలకి ఉండనా చూస్తూనే ఉన్నా. నిజాలు చెప్ప, ఒకసారికి 10 సార్లు చెప్పాలి, పోతే డబ్బులే తర్వాత బాధపడతారు. పోతే డబ్బులు కట్టాలి 100%. అప్పుడు ఊపిరేట్ కాదు, అప్పుడు చెప్పాలి సమానం, అప్పుడు చెప్పలేరు. ఇది డైలాగ్ డబ్బే కొట్లా ఇంకా శ్రీశైలం దర్శనం అయితే అయిపోయింది. వస్తుంటే సాక్షి గణపతిని కూడా చూసినాం, సాక్షి గణపతి గారు కూడా దర్శనం అయితే అయిపోయింది. అప్పుడైతే నా మొబైల్ అయితే బండ్లో ఉండేది, ఇంకా వీడియో అయితే లేకపోయినా. ఇంకా కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అయితే మన దగ్గర అయితే పాలధార పంచదార ఉంటది. ఇంకా పాలధార పంచదార కాడ అయితే మొత్తం మూలికలే అమ్ముతుంటారు అనమాట, ఆయుర్వేద మూలికలే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఎక్కువ శాతం అవి అంటారు రాళ్ళు, ఆయుర్వేద మూలికలు మొత్తం అడవిలో దొరికేవి అయితే ఎక్కువ శాతం అమ్ముతుంటారు. మన శ్రీశైలం కన్నా బయట మొత్తం ఇక్కడ పాలధార పంచదార కన్నా ఎక్కువ మూలికలు అనేవి అనిపిస్తాయి. ఇంకా పాలధార పంచదార కోవాలంటే మెట్ల అన్ని దిగిపోవాలి, దిగుతాడు మంచిగా ఉంటది భయ, కానీ ఎక్కుతాడు ఉంటది శరంతా. దిగుతాడు అయితే ఈజీగా నడుచుకుంటూ పోయినట్టే పోతాం. ఇంకా చూడండి డిఫరెంట్ రాళ్ళు, డిఫరెంట్ లింగాలు, డిఫరెంట్ శివలింగాలు అయితే ఉంటాయి మన దగ్గర. ఇంకా విగ్రహాలు ఉంటాయి, గాజులు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకా చేతులు కట్టుకునేవి కూడా ఉంటాయి. ఎక్కువ అయితే ఆయుర్వేదం ఉంటాయి. ఇంకా జాతకాలు చెప్తారు కూడా ఉంటారు అనమాట ఇక్కడ ఎక్కువ శాతం. ఇంకా చేతులు చూసి జాతకాలు చెప్తారు, పిట్ట జాతకాలు చెప్తారు. ఇంకా వాళ్ళైతే ఎక్కువ ఉంటారు అనమాట. చిల్క జాతకం అంటారు కదా, అది చిల్క జాతకం చెప్తారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఇంకా చూడండి మాకు రైట్ సైడ్ లో మొత్తం వాళ్ళే కనిపిస్తుంటారు అనమాట, ఆడొకరు. ఎక్కువ శాతం అయితే ఆయుర్వేద మూలికలు మాత్రం ఘోరంగా దొరుకుతాయి భయ్య. అన్ని రకాల మూలికలు అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర. దాని తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటాయి అనమాట. డిఫరెంట్ రాళ్ళు కూడా దొరుకుతాయి. ఇంకా అడవిలో దొరికేవన్నీ తీసుకొచ్చి అయితే అమ్ముతుంటారు అనమాట, అన్ని మంచిగా తీసుకొచ్చి. ఇక్కడ చూడండి ఒక ముసలావిడ జాతకం చెప్తుంది ఒక ఆయనకి. చూడండి చాలా ముసలావిడ, చాలా ముసలావిడ, దగ్గర ఒక 80 years ఉండొచ్చు, 80 దాకా ఉంటాయి, 80 ఏళ్ళు అంతా. మనం అయితే ఆ కింది దాకా పోవాలి. ఇప్పుడు ఆ కింది దాకా పోవాలంటే పోతాడు మంచిగా పోతాం, స్టెప్స్ మాత్రం పెద్ద ఉంటాయి. ఇంకా పోతాడు మంచిగా పోతాం, కానీ వస్తాప్పుడే ఉంటది. ఇది మొత్తం అంటే కిందికి అనమాట, కాలువ అనమాట. పాలధార పంచదార అనేది ఎప్పుడు ఎండిపోదు అనమాట, ఎట్లా వస్తుంది తెలియదు వాటర్, కానీ ఎప్పుడు వస్తాయి అనమాట వాటర్ ఆడికి అయితే. ఇంకా వాటర్ అంటే పాలధార పంచదార ఎందుకు పేరు వచ్చిందంటే వాటర్ వచ్చేవైతే తీయ ఉంటాయంట. ఇంకా పాలు చక్కెర వేస్తే ఉన్నట్టు పాలధార పంచదార అన్నట్టు జర తీయ ఉంటాయి అన్నట్టు, అందుకని పాలధార పంచదార అని వచ్చింది. ఇంకా చూడండి ఇక్కడ రామ్ నాయక్ 1974 రాసిన పేరు. అప్పటి నుంచి ఎప్పుడో పురాతనమైనది కదా, ఆయన మెట్లు వేసినప్పుడు రాసినట్టున్నాడు ఆ పేరు. ఇంకైతే అందరూ అయితే ఫోటోలు దిగుతుంటారు, ఇంకా నీళ్ళైతే నెత్తి మీద అయితే చల్లుకుంటుంటారు. ఇంకా వాటర్ పాలధార పైకి వచ్చి పాలధార పంచదార. నేను కూడా ఒకటి రెండు సార్లు అయితే వెతికిన ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని. నాకు కూడా పెద్ద జాడైతే ఇంకా అనిపించలేదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం మెట్లు, ఆ మెట్ల కిందకి ఒక రాయి ఉంటది, ఆ రాయిల సందులకి వెళ్ళి అయితే వాటర్ అయితే కారుతుంటాయి మొత్తం ఇమ్ము గారినట్టు. ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, జర వర్షాకాలంలో అయితే ఇంకెక్కువ ఉంటది. నాకు తెలిసి అయితే ఇంకా పైకి వెళ్ళి కొండపై నుంచే ఊరున్నట్టు వస్తుండొచ్చే వాటర్ అయితే. వర్షాలు ఎక్కువ పడితే అయితే మనకి బోర్డు ఉంది, బోర్డు బ్యాక్ సైడ్ మొత్తం విధంగా వర్షం వచ్చిన వాటర్ అయితే పోతుంటాయి అనమాట. మా వాళ్ళు అయితే అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. ఇదే పాలధార పంచదార. ఇవే నీళ్ళు అయితే నెత్తి మీద చల్లుకుంటా అంటే కొంచెం పుణ్యస్నానం చేసినట్టు
నెక్ మీద చల్లుకుంటారు, మరియు అదే వాటర్ తాగుతారు కూడా అనమాట. లైట్ గా తీర్థం లేక తాగుతుంటారు అనమాట. ఇంకా పైన మొత్తం కొండలే, మనమైతే కిందికి దిగి వచ్చినాం గాయస్. ఇంకా పై దాకా పోవాలంటే కొంచెం కష్టమే. మీరు కూడా ఈసారి శ్రీశైలం వస్తే పలధార పంచదార అయితే మిస్ కాకండి. ఇంకా పలధార పంచదార అయిపోయింది, ఇంకేమంటే అయితే రిటర్న్ ప్రయాణం కట్టినాం. ఇంకా వస్తుంటే అయితే మనకైతే డ్యామ్ కనిపిస్తాయి. ఇంకా బండి అయితే డ్యామ్ కాడ ఆపుదాం అనుకున్నాం. ఫుల్ రష్ ఉండేది, ఇంకా ఫుల్ రష్ ఉండేసరికి అయితే ఇంకా బండి అయితే ఆపలేకపోయినా గాయస్. కానీ చూడండి మనకు మంచిగా అనిపిస్తుంది, శ్రీశైలం డ్యామ్ ఎగ్దాం కనిపిస్తుంది. ఇంక దాటానే మనకైతే ఆడ చేపల అమ్మే ప్లేస్ అయితే కనిపిస్తుంది. మంచిగా నాన్ వెజ్ దొరికే ప్లేస్, ఎగ్దాం చేపలు మంచిగా ఫిష్ లవర్స్ ఉంటే మాత్రం అయితే మనం ఎగ్దాం ప్లేస్ అనమాట. ఫ్రై ఫిషెస్ ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి, పచ్చివి ఉంటాయి, ఇంటికి చేసుకుంటారు కూడా ఉంటాయి. కాకపోతే మాకు ఏమైందంటే బండి ఆడ ఆపుదాం వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఇంకా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బండ్లు అయితే ఆపొద్దని చెప్పారు. ఇంకా మేమైతే ఏం తీసుకోలేకపోయినాం. ఇంకా చూడండి మనకైతే ఇట్లా లెఫ్ట్ సైడ్ లో మనకి ఇల్లు కనిపిస్తుంది కదా, ఆ ఇళ్ళ కానీ దొరుకుతాయి అన్నమాట చేపలు. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళినాం. మొత్తం వాటర్ అయితే ఎండిపోయినాయి గైస్, పెద్ద వాటర్ అయితే లేవు. ఇంకా వస్తుంటే మధ్యలో అయితే మున్నూరు దాటినాకైతే మనకు దగ్గర అయితే ఛాయ్కి అయితే ఆపినాం బండి. ఇంకా చీకటి అయింది, అంత దూరం నుంచి వస్తున్నామన్నా ఛాయ్కి అయితే ఆపినాం గైస్. ఇంకా డిండి దగ్గర డిండి దగ్గర అనమాట. ఇంకా ఛాయ్ అయితే తాగినాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే మీ ఫ్రెండ్స్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.